అతని మరణానికి కారణం 50% అతని భార్య అయితే ఇంకో 50% పోలీసులు. అసలు ఏం జరిగిందంటే 2017లో మా అబ్బాయి మనీషా ప్రియ అతని భార్య వీళ్ళిద్దరు క్లాస్మేట్స్. ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వేరే మ్యారేజ్ చేయబోతుంటే పారిపోయి ఏలూరు వచ్చి మా అబ్బాయిని అప్రోచ్ అయితే వీడికి కూడా ఇష్టం కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి లవ్ మ్యారేజ్ చేశారు. అది అప్పుడు ఆ అమ్మాయి పేరెంట్స్కి కానీ మాకు కానీ తెలియదు. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్ నుంచి వచ్చి, వాళ్ళు కొంచెం డబ్బు పలుకుబడి ఉన్నవాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చి 40 రోజుల పాటు ఏలూరులో మా అబ్బాయిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఉన్నటువంటి పోలీసులు, అప్పుడు సిఐ బంగారాజు గారు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ సహకరించడం వల్ల 40 డేస్ తర్వాత వాళ్ళు ఏం చేయలేక తిరిగి వెళ్ళిపోయారు. మాకు కూడా మా రోడ్లో వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ, మా అబ్బాయి ఫ్రెండ్స్ కానీ సహకరించడం వల్ల వాళ్ళు ఏం చేయలేక వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 6 సంవత్సరాల కాలం ఆ అమ్మాయి బతికుందో లేదో వాళ్ళకి తెలియదు, వీళ్ళ పేరెంట్స్ బతుకున్నారో లేదో వాళ్ళకి తెలియదు, కనీసం వాళ్ళ పేరెంట్స్ పేర్లు కూడా మాకు తెలియదు. ఆ అమ్మాయి అలా 6 సంవత్సరాలు మా ఇంట్లో ఉంది. ఈ 6 సంవత్సరాలు మా కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకున్నాం మేము. ఆ అమ్మాయికి 20 లక్షలు బంగారు నగలు కొనిచ్చాం, 10 లక్షలు డ్రెస్సులు కొనిచ్చాం, 6 లక్షలు బర్త్డేలు చేసాం. మా సొంత అమ్మాయి అనుకున్నాం కానీ అసలు మోసం చేస్తుంది అనుకోలేదు. 6 సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. వాళ్ళ ఫాదర్ చనిపోతే చూసొస్తానికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత 3 నెలల పాటు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకుంది. ఆ 3 నెలల తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బంధువులు వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతే మేము ఎందుకు ఆపలేకపోయామంటే ఆ అమ్మాయి కూడా విల్లింగ్గా వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు ఆ అమ్మాయితో మేము కొనిచ్చిన బంగారు నగలు కానీ విలువైన డ్రెస్సులు కానీ అన్నీ తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక 10 రోజుల పాటు మా అబ్బాయితో మాట్లాడుతూ ఉండి నేను వచ్చేస్తాను, మా ఇంట్లో వాళ్ళతో ఒప్పించి నేను వచ్చేస్తాను, మీరేం కేసులు పెట్టొద్దు, మీ ఇంటికి వచ్చి గొడవ చేసామని బతిలాడింది. ఆ తర్వాత 10 రోజుల తర్వాత ఫోన్ కాంటాక్ట్ లేదు. తర్వాత కొన్ని రోజులకి ఏలూరు 2 టౌన్ నుంచి 498 కేసు పెట్టారు మీ మీద, మీ పేరెంట్స్ మీద అని ఫోన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి రాలే అసలు ఏలూరు. కానీ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి మాకు 41A నోటీసులు ఇచ్చారు, మీ మీద కేసు అయిందని. 41A నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళంతా మా రోడ్లో వాళ్ళు, ఈ రోడ్లో వాళ్ళ ఆడవాళ్ళందరినీ ఎంక్వైరీ చేసుకొని ఇక్కడ అసలు అలాంటిది ఏమి జరగలేదని రిపోర్ట్ ఇచ్చారు. ఏమి జరగలేదు, అటువంటి గొడవ లేదు, కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకున్నారని వాళ్ళు ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరంటే హెడ్ కానిస్టేబుల్ సత్యహరిశ్చంద్ర ప్రసాద్, ఎస్ఐ నాగబాబు. ఆ తర్వాత ఏం చేశారంటే హైదరాబాద్ నుంచి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చి 5 లక్షలు ఇచ్చారు అప్పుడున్న ఎస్పీకి, లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఉన్న ఎస్పీకి. లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఉన్న ఎస్పీ, ఆగస్టులో ఉన్న డిఎస్పీ, ఆగస్టులో ఉన్న 2 టౌన్ సిఐ, ఎస్ఐ నాగబాబు, హరిశ్చంద్ర ప్రసాద్, వీళ్ళందరూ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని మా చుట్టుపక్కల 3 పేర్లు తీసుకొని వాళ్ళని అడిగినట్టు, వాళ్ళేమో అవును నిజమే జరిగిందని చెప్పినట్టు రాశారు. వాళ్ళు రాసిన దాంట్లో అసలు ఒక ఆవిడ చనిపోయారు, మిగతా ఇద్దరిని అడగల వాళ్ళు ఆ 3 పర్సన్స్ని అడగకుండా వాళ్ళని అడిగినట్టు, అక్కడ ఏదో ఇక్కడ గొడవ జరిగినట్టు వాళ్ళు ఏం చేశారు, ఛార్జ్షీట్ వేశారు. ఆ ఛార్జ్షీట్ వేసేటప్పుడు మా అబ్బాయి అడ్వకేటు, నేను అడ్వకేట్ని, మా వైఫ్ అడ్వకేటు, ఇంకో అబ్బాయి అడ్వకేట్, ముగ్గురిని కూలీలని రాశారు. వాళ్ళు వేసిన ఛార్జ్షీట్లో అడ్వకేట్లని కూలీలని రాశారు. ఎంత అవమానించారు. తర్వాత అసలు ఇన్వెస్టిగేషన్ అనేదే చేయలే, చాలా దుర్మార్గం. సో కాబట్టి మా అబ్బాయి కారణానికి తప్పుడు కేసులు పెట్టినటువంటి ఆ మనీషా ప్రియ వైఫ్ 50% కారణమైతే, ఇంకో 50% అప్పుడు ఉన్నటువంటి పోలీసులు. వీడేం చేశాడు, అలా కూలీలను రాసి ఇలా తప్పుడు కేసులు పెట్టగానే ఇన్సల్ట్ ఫీల్ అయ్యి, బాగా అవమానం ఫీల్ అయ్యి, మా రోడ్లో మేము అవమానం ఫీల్ అవ్వాలా, ఎందుకంటే మా రోడ్లు అందరూ తెలుసు కాబట్టి, బయట వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం జరిగిందో తెలియదు కాబట్టి చాలా అవమానంగా ఫీల్ అయ్యి, ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి డిప్రెషన్కి గురయ్యాడు. వాటికి ఫీవర్ వస్తే మెడిసిన్స్ కూడా పనిచేయాలి. ఆ అవమానం వల్ల, అంటే ఆ పోలీసులు చేసిన అవమానం వల్ల, దుర్మార్గమైన ఛార్జ్షీట్ చేసినటువంటి ఆ పోలీసులు 50%. కాబట్టి ఆ పోలీసుల్ని వీళ్ళని శిక్షించాలి. అదే కాకుండా చూడండి, 5 లక్షలు తీసుకొని తప్పుడు ఛార్జ్షీట్ వేశారని చెప్పాను.
నేను చెప్పిన దాంట్లో ఒక్క విషయం అబద్ధం ఉన్న బహిరంగంగా ఉరిదీయొచ్చు నన్ను. అలాగే మేము కేసు పెట్టాం. మా ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని లాక్కెళ్ళారు, కులం పేరుతో దూషించారు, నానా రకాలుగా మాట్లాడారని కేసు పెడితే దాన్ని రిజిస్టర్ చేయకుండా మళ్ళీ వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర ఒక 5 లక్షలు మళ్ళీ లంచాలు తీసుకొని రిజిస్టర్ చేయాలి. నేను కంప్లైంట్ ఇచ్చి 10 నెలలు అయింది. 10 నెలల నుంచి నా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. ఆ అమ్మాయి పెట్టిన కేసు 5 లక్షలు తీసుకొని 45 మినిట్స్లో రిజిస్టర్ చేశారు. ఎంత దుర్మార్గమైన పోలీసులు ఉన్నారో చూడండి. టోటల్ పోలీస్ వ్యవస్థను మనం తిట్టాం, కానీ పోలీసులు చాలా దుర్మార్గం. అసలు మనుషుల్ని ఎంక్వైరీ చేయకుండా, ఎగ్జామిన్ చేయకుండా 161 చేసే 161(3)లు వేసేటటువంటి సిస్టమే మారాలి. అది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. నేను అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తాం, లేకుంటే పార్లమెంటుకి కూడా వెళ్తాం. ఆ సిస్టమే పోలీస్ వ్యవస్థలో మార్చాలి. అంతేకాకుండా ఈ నేను కంప్లైంట్ 10 సార్లు ఇచ్చా. 10 సార్లు ఇచ్చినట్టు కూడా ఇంతవరకు వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఎవరు రిజిస్టర్ చేయాలి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ ఎవరైతే పోలీసులు దుర్మార్గమైనటువంటి ఛార్జ్ షీట్ చేశారో ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఎంక్వైరీ చేయకుండా వాళ్ళ మీద కూడా నేను కంప్లైంట్ పెట్టాను. ఆ కంప్లైంట్ కూడా ఇంతవరకు రిజిస్టర్ చేయాలి. అది కూడా 10 సార్లు పంపించాము, 20 సార్లు వెళ్ళాం. మొన్నటికి కొత్తగా ఏం చేసాం, మా అబ్బాయి చనిపోయిన తర్వాత ఇలాగా తప్పుడు కేసులు పెట్టడం వల్ల అవమానానికి గురై మా అబ్బాయి చనిపోయాడు కాబట్టి ఆ అమ్మాయి మీద వాళ్ళ బంధువుల మీద కంప్లైంట్ ఇచ్చాను. అది 14వ తేదీ చనిపోతే నేను 15వ తేదీ వెళ్ళి ఇచ్చాను. దాన్ని కూడా ఇంతవరకు రిజిస్టర్ చేయాలి. అది ఇప్పుడు ఉన్నటువంటి 2 టౌన్ వాళ్ళకి పంపించాం, ఎస్పీ వాళ్ళకి పంపించాం. అది కాబట్టి చాలా దుర్మార్గం. పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి. ఎగ్జామిన్ చేయకుండా ఎవడైతే 161 స్టేట్మెంట్లు వేస్తాడో వాడిని ఉరి చేసే చట్టం రావాలి. అంత దుర్మార్గం. మా అబ్బాయి ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేడు. ఆ అమ్మాయి 6 ఏళ్ళు మా ఇంట్లో ఉండి మమ్మల్ని నటించి, అక్కడ కోడలుగా భార్యగా నటించి మోసం చేసి ఈ ద్రోహాన్ని తట్టుకోలేక ఈ 6 ఏళ్ళు ఆ అమ్మాయి నువ్వే నా సర్వస్వం ఉంది మా అబ్బాయిని. మా అబ్బాయి కూడా నిజంగా నమ్మి ఆ మోసాన్ని తట్టుకోలేక, ఆ దుర్మార్గాన్ని తట్టుకోలేక, ఆ నైవంతిని తట్టుకోలేక మా అబ్బాయి చనిపోయాడు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ఎందుకు కండక్ట్ చేసామంటే మాకు న్యాయం జరగాలి. నేను 3 సార్లు పోలీస్ కంప్లైంట్లు ఇచ్చాను, అంటే 3 వేరు కంప్లైంట్లు ఇచ్చాను. 10 నెలల నుంచి అయినా కూడా రిజిస్టర్ చేయలేదు. పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. ఒక మనిషి ప్రాణం పోయేంత దుర్మార్గమైన ఛార్జ్ షీట్లు వేయటం అనేది, అంటే లంచాలు వేరు. కొన్ని డిపార్ట్మెంట్లో ఒక పని చేయడానికి లంచం తీసుకుంటున్నారు, వీళ్ళు చెయ్యకూడని పని చేయడానికి లంచం తీసుకుంటున్నారు. ఎంత దుర్మార్గం! తప్పుడు ఛార్జ్ షీట్ వేయడానికి లంచం తీసుకున్నారు. నిజమైనటువంటి కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయకుండా ఉండటానికి మేము కంప్లైంట్ పెట్టినప్పుడు వాళ్ళని పిలిచి డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి నాకు న్యాయం కావాలి. మా అబ్బాయి బ్రతుకున్నప్పుడు డాడీ ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దు అన్నాడు కాబట్టి మేము ఓపెన్గా బయటకు కూడా రాలేదు. 100% దీంట్లో 50% మనీషా ప్రియా వాళ్ళ వైఫ్, కార్తీక్ వైఫ్ మనీషా ప్రియా వాళ్ళ రిలేటివ్స్ ఒక 4 పోలీసులు, లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఉన్నటువంటి పోలీసులు. అంటే మనం పెట్టిన కంప్లైంట్ రిజిస్టర్ చేయట్లేదు, వాళ్ళు పెట్టిన కంప్లైంట్ 2 నిమిషాల్లో రిజిస్టర్ చేస్తున్నాడు, డబ్బులు కొడుతున్నారు. కాబట్టి మనం ఏం చేయలేమో అని భయపడాడు. అన్నిటికంటే మా అబ్బాయిని కూలీ అని రాశాడు. ఎంత అవమానం అది! వాళ్ళు అసలు పోలీసులా మనుషులా? వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. మా కంప్లైంట్లన్నీ రిజిస్టర్ చేయాలి. ఆ అమ్మాయికి మా ఇంటికి వచ్చి లాక్కెళ్ళిన 4 వాళ్ళకి సహకరించిన పోలీసుల్ని అందరినీ కఠినంగా శిక్షించాలని నేను ప్రెస్ పూర్వకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ పెడతామని మేమైతే ఊహించలేదు. ఎందుకంటే మాకు దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి పైనం కార్తిక్ మరియు వాళ్ళ నాన్నగారు అయినటువంటి రత్నరాజు గారు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన రాజూస్ ఐఏఎస్ అకాడమీ అనేది రన్ చేస్తున్నారు. ఈ ఐఏఎస్ అకాడమీలో ఎంతోమంది న్యాయవాదులను ఉన్నతమైన స్థానాల్లో నిలపడానికి ఆయన యొక్క బోధన, అంటే జూనియర్ సివిల్ జడ్జిగా ఆయన కోచింగ్ ఇస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి సమాజంలో మంచి గౌరవం ప్రతిష్టలో ఉన్న వ్యక్తి వారి యొక్క పిల్లలను కూడా ఉన్నతమైన చదువులు చదివించి ఒక మంచి స్థానంలో నిలబెట్టిన సందర్భంలో రత్నరాజు గారి యొక్క కుటుంబం గతంలో హైదరాబాదులో నివసించేవారు. ఆ కోణంలో సెంట్ మ్యాట్రిక్స్ అనే స్కూల్లో వాళ్ళు చదువుకున్నారు. ఆ చదువుకునే క్రమంలో ఈ పైనం మనీషా యాదవ్ అనే ఒక పిల్ల పరిచయం అయింది, క్లాస్మేట్ కాబట్టి. ఆ పరిచయం ప్రేమగా మారిన తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పైనం కార్తిక్ షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి కులాంతర వివక్షతో ఆ పిల్లవాడికి వాళ్ళ కూతురిని ఇవ్వకూడదు అని చెప్పి ఆ కుర్రవాడిని
పెళ్లి చేయకూడదని చెప్పి ఆ పిల్లను బంధించి బలవంతంగా పెళ్లి చేయబోతే ఆ పిల్ల వాళ్ళ యొక్క స్నేహితుల సహాయంతో ఇతన్ని ఎంతో అమితంగా ప్రేమించి అక్కడ నుంచి బయలుదేరి ఏలూరు వచ్చి ఇక్కడ పైనం కార్తీక్ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి అమ్మాయి నా కోసం వచ్చింది చెప్పుకోకుండా వాళ్ళ స్నేహితుల ద్వారా ఒక స్పెషల్ మ్యారేజ్ చేసుకొని బుద్ధిస్ట్ మ్యారేజ్ వివాహం చేసుకునే సమయంలో వీరి మీద అనేకమైన కేసులు వీరింటి దగ్గర గస్తీ కాసి అక్కడి నుంచి వచ్చిన రౌడీలు వీరిని చంపడానికి ప్రయత్నం చేయించుండగా ఒక 40 రోజులు రాజుగారు చెప్పిన విధంగా ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటూ అప్పుడున్న పోలీసులు సహకరించి వారి యొక్క వివాహానికి తోడ్పడి చక్కగా వాళ్ళు 6 సంవత్సరాలు కాపురం చేసుకుని 6 సంవత్సరాల్లో రాజుగారి యొక్క భార్య కానీ రాజుగారు కానీ వారి యొక్క చిన్న కొడుకు కానీ ఆ పిల్లని ఎంతో అపురూపంగా వాళ్ళ సొంత బిడ్డలాగా నేను చూసిన సందర్భాలన్నీ రాజుగారు కూడా వాళ్ళ యొక్క కోడలకి కూతురులాగా భోజనం తినిపించే పరిస్థితులు ఆ పిల్ల ఉన్నత చదువులకి మమతా మెడికల్ కాలేజీలో డెంటల్ చదువులు కూడా చదివించింది రాజుగారి ఖమ్మంలో. కాబట్టి ఆ పిల్ల పట్ల ఎంతో బాధ్యత వహించి తల్లిదండ్రులు వదిలేసిన కేవలం కుల వివక్ష, మేము షెడ్యూల్ కులానికి చెందినవారం, వారు బీసీ కులానికి చెందినవారు, యాదవ కులానికి. సో ఈ కుల వివక్ష వల్ల వాళ్ళు అప్పటి నుంచి కూడా కక్షగట్టి ఆ కక్షగట్టిన క్రమంలో ఒక సంవత్సరం క్రితం ఈ మనీషా ప్రియా యాదవ్ వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పి ఆ వార్త ఈవిడికి తెలిసి ఈవిడ్ని వారి భర్త అయినటువంటి కార్తీక్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్ల ఆ యొక్క ఫ్యూనరల్ క్రిమేషన్ చూసుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మ ఆ పిల్లని ప్రభావితం చేసి నాకు బాగాలేదు గుండెలు నొప్పి వచ్చిందని చెప్పి మళ్ళీ ఆ పిల్లని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అప్పటి నుంచి ఆ పిల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంది, పని చేయట్లేదు. దాంతో కార్తీక్ కంగారు పడి ఏమైందో నా భార్యకి అని చెప్పి హైదరాబాద్ వెళ్తే అక్కడ కూడా కనపడకుండా ఫోన్ అడ్రస్లు తెలియపోవటం వల్ల సడన్గా ఒకేసారి మేము చాలా సర్ప్రైజ్ అయ్యాం. అక్కడ నుంచి 0 ఎఫ్ఐఆర్ అయ్యి తెలంగాణ స్టేట్ నుంచి మన ఆంధ్ర స్టేట్కి ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి 0 ఎఫ్ఐఆర్ మీ మీద కేసు నమోదైంది రండి అని వీళ్ళని ఒక ముద్దాయిలుగా పోలీస్ స్టేషన్కి పిలిపించి తప్పుడు కేసులు పెట్టి దాన్ని అప్పుడున్న గతంలో ఎస్పీ గారు సమగ్ర విచారణ జరపకోకుండా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి ప్రభావితమయ్యి పోలీసులు మరి వాళ్ళు ఏ విధంగా ఎవరు చెప్తే విన్నారో వీరి మీద తప్పుడు కేసులు పెట్టి ఆ కేసులు పెట్టడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే నా భార్య నాకు కావాలని చెప్పి ఏలూరులో డానియల్ గారు ఫ్యామిలీ కోర్టులో కాపురానికి రమ్మని చెప్పి ఒక నోటీస్ ఇస్తే ఆ కాపురానికి కూడా వాళ్ళు కేసు ఇదైన తర్వాత కూడా నోటీసులు వెళ్ళిన తర్వాత రాకుండా అక్కడ వాళ్ళు విడాకులు కావాలని ఆ పిల్లతో బలవంతంగా ఆ పిల్ల కోర్టుకు వచ్చినా కూడా ఆమెతో పాటు 10 మంది వచ్చి ఆమెకి వాళ్ళు వచ్చి ఈ కుర్రోడితో మాట్లాడనివ్వకుండా బెదిరించి భయపెట్టి ఒక యుద్ధ వాతావరణం అక్కడ సృష్టించి ఈ పిల్లోని ఎప్పుడు ఈ భూమి మీద లేకుండా చేయాలని ఒక దురాలోచనతో వారి యొక్క ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. కాబట్టి ఆ పిల్లవాడు ఆ మానసిక వేదన గురై నేను కూడా అతని రూమ్లోకి వెళ్తే గోడ మీద మనీషా ఐ లవ్ యూ మై వైఫ్ అని ఆ యొక్క చిత్రాలు చూస్తూ ఉంటే నేను చాలా ఆశ్చర్యానికి ఇంత గాఢంగా ప్రేమించిన వ్యక్తి ఒకేసారి వారి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఈ కుర్రవాడిని మోసం చేయటం వల్ల మానసిక వేదనకి గురయ్యి నేను గత 5 రోజులు అతనితో హాస్పిటల్లో స్పెండ్ చేశాను. హైదరాబాద్లో నుంచి ఇక్కడికి తీసుకొచ్చి విజయవాడ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఫోన్ దగ్గర పెట్టుకొచ్చిన ఏ ఫోన్ వచ్చినా వాళ్ళ వైఫ్ చేస్తుందేమో అనే ఒక భావనలో అతను ఆ యొక్క ఆలోచనతో ఉండిపోయాడు. చాలా నాతో అనేక విషయాలు పంచుకొని చాలా బాధపడుతూ నేను బ్రతికున్నప్పుడు నా భార్య చూడటానికి రావట్లేదు, చనిపోయిన తర్వాత కూడా వస్తుందా అనే విధంగా ఆయన యొక్క మాట తీరు నన్ను చాలా కలిసివేసింది. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ భార్య నా భర్త చనిపోయాడన్న కనీసం మానవత్వం లేకుండా ఆయన చనిపోయినప్పుడు వచ్చి చూడలేదు. అటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో వారికి సహకరించిన పోలీసులు కూడా మీరు ఒకసారి ఆలోచించండి. వ్యవస్థలు మారినాయి. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు ఈ ప్రభుత్వంలో జరుగుతాయని మేము భావించట్లేదు. మరి గౌరవ హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి గౌరవ డీజీపీ గారు, ఈ ఏలూరు డిఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ దీని మీద సమగ్ర విచారణ జరిపి ఏ విధంగా మీరు నిర్భయ యాక్ట్లో ఎంత త్వరగా కఠినంగా శిక్షిస్తున్నారో విచారణ జరిపి నెల రోజుల్లోపులో ఈ కుర్రవాడికి జరిగిన అన్యాయాన్ని, ఈ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మీరు విచారణ జరిపి ముద్దాయిల్ని ఎవరిని విడిచిపెట్టకోకుండా వారందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి వారిని జైలుకు పంపించవలసిందిగా మేము విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉంటామండి. రాజు ఏఎస్ అకాడమీని రాజుగారు రన్ చేస్తున్నారు కదా, ఆపోజిట్ హౌస్లో ఉంటామండి మేము. నాకు 17 సంవత్సరాలుగా వీళ్ళు తెలుసు. ఈ బాబు ఇంటర్కి వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసారండి. అప్పటి నుంచి మేమందరం ఒకే ఫ్యామిలీలా, అంటే నైబర్స్ అందరూ అలాగే ఉంటామన్నమాట. ఒక
7 ఇయర్స్ బ్యాక్ వీళ్ళు లవ్ మ్యారేజ్ జరిగింది అనేది సడన్గా మాకు తెలిసిందండి. అప్పుడు మేము ఆ పాపతో చెప్పాము, వచ్చేస్తే సరిపోదమ్మా, ఇప్పుడు నీ తల్లిదండ్రులను వద్దనుకుని రేపు అదే దీని మీద నువ్వు లైఫ్ లాంగ్ నిలబడి ఉండాలి, అప్పుడే ఇటువైపు అటువైపు ఉంటారంటే వాళ్ళెవ్వరూ వద్దని ఆ అమ్మాయి ఎన్నెన్ని కేసులో వాళ్ళ పేరెంట్స్ వైపు పెట్టి ఇటువైపు నిలబడిందండి. నిలబడినప్పుడు ఈ ఇంట్లో ఇద్దరు మగపిల్లలేనండి వీళ్ళకి. ఈ వచ్చిన కోడల్ని నిజంగానే రాజుగారు 2 కప్పులు వాళ్ళ పిల్లలకి బూస్ట్ కలిపితే వాళ్ళ కోడల కోసం పాలు కూడా కలిపి 3 ఇచ్చేవారండి. అంత బాగా ఉండేవారనమాట. మేమందరం ఎక్కడికైనా ఫంక్షన్కైనా దేనికైనా నడుచుకుంటూ వెళ్తే వెనకాల వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు బండి మీద తీసుకొచ్చి దింపేవారండి ఆ పాపని. ఎప్పుడూ రోడ్డు మీద నడిపించింది ఇది కూడా లేదు. అలా అంత బాగా ఉండేది. ఒకసారి వచ్చి సడన్గా వాళ్ళ నాన్నగారు చనిపోయారంటండి, హైదరాబాద్ వెళ్తున్నారు పిల్లలు అని ఆవిడ కంగారు పడ్డారు. తీసుకెళ్ళి చూపించి వచ్చాడండి. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. ఒకరోజు సడన్గా హాస్పిటల్లో జాబ్ చేస్తుందండి తను 2 ఇయర్స్గా ప్రభా హాస్పిటల్లో. హాస్పిటల్గాని వెళ్ళిన అమ్మాయి మళ్ళీ ఇంకా తిరిగి ఇంటికి రాలేదండి అని వీళ్ళు బాగా కంగారు పడ్డారు. ఆవిడ ఫోన్ చేసి మా అమ్మగారికి అనుకోకుండా హెల్త్ అప్సెట్ అయిపోయింది కార్తీక్, నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను వచ్చేస్తాను అన్నట్టు విషయం చెప్పిన దాన్ని ఇచ్చేసారండి. ఒక 3-4 రోజులు ఫోన్ మాట్లాడి నాకు కొంచెం డబ్బులు కావాలి, నేను ఇది అంటే అవి కూడా పంపించాడంటండి కార్తీక్. ఆ తర్వాత వెళ్ళింది కదా వాళ్ళ అమ్మగారికి హెల్త్ సెట్ అయిపోయిన తర్వాత వచ్చేస్తుంది అని అనుకున్నామండి అందరం. ఒక 2 నెలలో 3 నెలలో పోయిన తర్వాత సడన్గా వీళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ అండి నోటీసులు వచ్చినాయి అంటండి. ఏమని అంటే 498 కేసు పెట్టి వీళ్ళు ఆ పాపను బాగా హెరాస్ చేశారు, తల పగలగొట్టేశారు, అదనపు కట్నం తెమ్మంటున్నారు, ఇచ్చిన కట్నం సరిపోలేదు అని వాటి సారాంశం ఉందని చెప్పారండి. అయితే పోలీసులు 2 వచ్చారండి మా ఇంటికి ఎంక్వైరీకి వచ్చారు, పక్కన ఆంటీ గారి దగ్గరికి కూడా ఎంక్వైరీకి వచ్చారండి. మేము చెప్పాము అలాంటివి ఏమీ లేవండి, అవి ఫాల్స్ ఎలిగేషన్స్. వాళ్ళు చూడడం ఆ పాపను చాలా బాగా చూశారు. ఆ పాప ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు, వెళ్ళిపోయిన తర్వాత అలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకూడదు అని మేము చెప్పామండి. అది నోట్ చేసుకుని వెళ్ళారండి పోలీసులు. బట్ ఇంకొక 2 మంత్స్ తర్వాత తెలిసింది ఏంటంటే నేను ఆంటీ చెప్పిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్కడ నోట్ చేయలేదండి. పక్కన టీచర్ గారు హౌస్ పైన ఇంకా ఆ పక్కన ఉన్న నైబర్స్ నేమ్స్ తోటి వాళ్ళందరూ పోలీసు ఎంక్వైరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు, వాళ్ళు నిజంగానే ఈ అమ్మాయిని హింసిస్తున్నారు అని చెప్పినట్టు రాసుకుని కేసు ఫైల్ చేశారంటండి. యాక్చువల్గా పోలీసులు కేసు ఫైల్ చేసిన రోజున ఈ టీచర్ గారు చనిపోయారు. ఆ రోజు ముందు రోజు చనిపోయారండి ఆ టీచర్ గారు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఈ తర్వాత ఆ నోటీసులతోటి ఎవరి పేర్లు అయితే వాళ్ళు మెన్షన్ చేశారో వాళ్ళందరూ క్లియర్గా చెప్పారు ఏమని, మాకు ఏ పోలీస్ ఎంక్వైరీ రాలేదు, మేము చెప్పామని చెప్పినవన్నీ అబద్ధం అని అందరు నోటీస్ రిటర్న్ పెట్టారండి మా నైబర్స్ అందరం కలిసి. అయితే కార్తీక్ బాగా సున్నితమైన మనసు అవ్వడం వల్ల కోర్టుకి నోటీసులు వస్తుంటే హైదరాబాద్ వెళ్ళి చూసి వస్తున్నాడండి. ఆ పాప తనతో మాట్లాడుతుంది, ఏమైందో చెప్తుంది, తను ఇక్కడికి వచ్చేస్తుంది అన్న హోప్లో ఉన్నాడు, కానీ తను రాదు అన్న దీనిలో లేడు. దానివల్ల తను బాగా ఫుడ్ మానేసి జర్నీలు తిరగడం, తను చూసొచ్చి డిప్రెస్ అయిపోవడం, ఇలా తనకి జాండీస్ వచ్చినాయండి. ఈ జాండీస్కి మంచి ట్రీట్మెంట్ ఇప్పించినా కూడా అది తగ్గకపోగా మనసులో బాధ పెట్టేసుకుని తనకు తెలిసిపోతూ ఇటు ఆ అమ్మాయి వస్తుందని హోప్తో తల్లిదండ్రులను బాధ పెట్టానని బాగా మానసికంగా